ప్రశాంత్ నీల్ సలార్ మూవీకి సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ సీన్ లో ఎన్టీఆర్ మూవీ ఉంది. అలానే కేజీఎఫ్ 3 ప్లానింగ్ కూడా చేశాడు. అలాంటి తను అజిత్ తో సినిమా, మరో హీరో విజయ్ తో మూవీ ప్లాన్ చేయడం మీద డౌట్లు పెరిగాయి. సడన్ గా తన గాలి అటు మళ్ళడానికి కారణం ఏంటి? సలార్ మూవీతో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం కన్నడ మూవీ అవటం వల్ల కేజీఎఫ్ 1, 2, సలార్ లాంటి పాన్ ఇండియా మూవీస్ తో హ్యాట్రిక్ కిక్ దక్కిందనే మాటే వినిపిస్తోంది. అయితే సలార్ 2 ప్లాన్ చేసిన తను ఇటు ఎన్టీఆర్ నుంచి అటు అజిత్ వరకు సినిమాలకు కమిట్ అవ్వటమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేవర మూవీ తర్వాత వార్ 2తో బిజీ కానున్న ఎన్టీఆర్ ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కోసం టైం కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే ప్రశాంత్ నీల్ కూడా తారక్ మూవీ కోసం రంగం సిద్ధం చేస్తూనే కేజీఎఫ్ 3 సీక్వెల్, సలార్ 2 సీక్వెల్ కి కూడా ప్రిపేర్ అవుతున్నాడనేస్తున్నారు. ఓవైపు సలార్ 2, కేజీఎఫ్ 3, ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ సడన్ గా అజిత్ తో పాటు విజయ్ ని కలవటం అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది. యష్ టాక్సిక్ పూర్తి కాగానే కేజీఎఫ్ 3 తెరకెక్కిస్తానని కమిట్మెంట్ ఇచ్చాడట. ఇన్ని కమిట్మెంట్స్ ని ప్రశాంత్ నీల్ ఎలా ఫుల్ఫిల్ చేస్తాడనే డౌట్ కి గేట్లు తెరుచుకుంటూనే ఉన్నాయి. తారక్ మూవీ మొదలవ్వాలంటే కనీసం 9 నెలల టైం పట్టేలా ఉంది. ఈలోపు ప్రభాస్ తో సలార్ 2 మొదలుపెట్టి పార్లల్ గా తారక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్. అంతేకాదు కేజీఎఫ్ 3ని 2025 సమ్మర్ కి సెట్స్ పైకి తీసుకువెళ్లాలనేది తన టార్గెట్ అని తెలుస్తోంది. 2025 దసరాకు అజిత్ మూవీ పట్టాలెక్కించాలనుకుంటున్న ప్రశాంత్ నీల్ ఆలోగానే సలార్ 2, తారక్ మూవీ, కేజీఎఫ్ 3 తీస్తాడు అనడంతో అవేవీ రియలిస్టిక్ గా లేవనే కమెంట్లు పెరిగాయి. విచిత్రంగా విజయ్ దళపతికి స్టోరీ లైన్ చెప్పి అలా కూడా ప్రశాంత్ నీల్ తన గాలి ఎటువైపు మళ్లిందో అర్థం కాకుండా చేస్తున్నాడు.